హలో. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం దగ్గర నుంచి మొదలు పెడితే బిట్ కాయిన్ వాల్యూ భారీగా పెరుగుతోంది. గత 4 వారాల్లోనే దీని విలువ దాదాపు 45% పెరిగిందంటే దీని దూకుని మనం అర్థం చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలన్నీ సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది దాదాపు $1,00,000 మార్కును క్రాస్ చేసేసింది. ఒక దశలో చూస్తే అత్యధికంగా 1,512,000 తాకింది. మరి ఇన్ ఫ్యూచర్ బిట్ కాయిన్ వాల్యూ $1,20,000 చేరే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చైర్మన్గా పాల్ అట్కిన్స్కు ట్రంప్ బాధ్యతలు అప్పగించారు. దీంతో క్రిప్టో అనుకూలమైనటువంటి పాలసీలన్నీ వస్తాయన్న అంచనాలతో బిట్ కాయిన్ వాల్యూ పెరిగిపోతూ వస్తోంది. పాల్ అట్కిన్ గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో కూడా ఎస్ఈసి బాధ్యతలు నిర్వహించారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆయనకి. ఆ తర్వాత పదవిని వీడాక అమెరికాలో మార్కెట్ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయ పోరాటం కూడా చేశారు. తాజాగా ట్రంప్ మళ్ళీ ఆయనకే ఎస్ఈసి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా బిట్ కాయిన్ వాల్యూ $1,00,000 చేరుకుంది. 2009లో చలామణిలోకి వచ్చినటువంటి బిట్ కాయిన్ ధర అప్పుడు జీరోగా ఉండేది. 2011 ఫిబ్రవరిలో $1 మార్కును కూడా దాటింది. అలా 2020 నాటికి దీని విలువ $5,000 చేరుకుంది. మరి 2024లో ఫిబ్రవరి నెలలో $57,000గా ఉన్న బిట్ కాయిన్ అమెరికా ఎన్నికల రోజున $69,374 కూడా ఉంది. ఇక ఎన్నికల రిజల్ట్ తర్వాత 90,000 మార్కుకు చేరుకుంది. ఇక నవంబర్ 21న బిట్ కాయిన్ వాల్యూ $95,000 పెరిగింది. ఇప్పుడు తాజాగా $1,00,000 మార్కును దాటేసింది. ఇలా బిట్ కాయిన్ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ కూడా ముందుకు వెళుతోంది. మొత్తానికి ట్రంప్ నెక్స్ట్ మంత్ ఆయన అధికార పగ్గాలు చేపట్టడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా బిట్ కాయిన్ యొక్క వాల్యూ నియంత్రిస్తున్నాయని కూడా మార్కెట్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే బిట్ కాయిన్కి సంబంధించి దాదాపు అన్ని దేశాల్లో కూడా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ డౌట్స్ అన్ని పటాపంచలు చేస్తూ దాదాపు 1,00,000 మార్కును దాటడం కూడా చాలా రికార్డు స్థాయిలో పెరగడమే అని కూడా చెప్తూ ఉన్నారు అనలిస్టు. ఏదేమైనా బిట్ కాయిన్ ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది, అలాగే దీని వాల్యూ ఎంతవరకు వెళుతుంది అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనలిస్టులు.